నమస్కారం. ఈరోజు మనం ఉగాండాకు వెళ్తున్నాం. మానసికంగా అనుకోండి. అక్కడ మూసా హసాయా అనే ఆయన కుటుంబం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ఈ కుటుంబం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాల్లో ఒకటంటారు దీన్ని. మనకు దీనికి ఆధారం నా అన్వేషణ అని యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియో కదా. కరెక్ట్. ఆ వీడియోలో చూపించిన విషయాల ఆధారంగా అంటే ఈ విలక్షణమైన కుటుంబం ఎలా ఉంది, వాళ్ల జీవనశైలి ఏంటి, ఇలాంటివి పరిశీలిద్దాం. కేవలం సంఖ్యలు కాదు, దాని వెనక ఉన్న కథ, ఆ జీవన విధానం ముఖ్యం. అంతేగా, అసలు ఎలా సాధ్యమనేది కూడా చూడాలి. మొదట ఆ సంఖ్యలే వింటే కొంచెం షాక్ కొడుతుంది. మూసా హసాయ గారికి వయస్సు 75 ఏళ్లు. అవును. ఆయనకు మొత్తం 12 మంది భార్యలుండేవారట. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 2 వెళ్ళిపోయారు. 10 మంది భార్యలు, పిల్లలు 128 మంది. అబ్బో, 128. ఇంకా మనవళ్ళు 650 మందికి పైగా, ముని మనవళ్ళు ఓ 50 మంది. అంటే మొత్తం కలిపితే దాదాపు 1000 మంది అవుతారా? అవును, అటూ ఇటూగా 1000 మంది ఒకే కుటుంబమన్నమాట. నిజంగా ఊహించడానికే కష్టంగా ఉంది. ఆ వయసులో 70 ఏళ్లలో కూడా ఆయన చాలా చురుగ్గా ఉన్నారని వీడియోలో చూపించారు. అవును, స్టిల్ ఆటగాడు అని సరదాగా అన్నారు కూడా. అది కేవలం ఫిజికల్ హెల్త్ కాదు, ఇంత పెద్ద కుటుంబాన్ని నడపాలంటే మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. నిజమే. మరి అంతమంది పేర్లు అంటే పిల్లలు, మనవళ్ళు, ముని మనవళ్ళు, అందరి పేర్లు గుర్తుంటాయా? అదే కదా, చాలా కష్టం. అందుకే ఆయన ఏం చేశారంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారట. రిజిస్టరా? పేర్ల కోసమా? అవును, అందరి పేర్లు అందులో రాసి పెట్టుకున్నారట. ఇది ఒక రకంగా ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్కి చిన్న ఉదాహరణ అనుకోవచ్చు. అది నిజమే. కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు, ఒక ఆర్గనైజేషన్ అది. కరెక్ట్. వీళ్ళందరూ కలిసి దాదాపు 100 ఎకరాల భూమిలో నివసిస్తున్నారట. 100 ఎకరాలు పెద్ద స్థలమే. అవును. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం కుటుంబంలో పెద్దగా గొడవలు, కలహాలు లేకుండా ఉంటున్నారట. 1000 మంది ఒకే చోట గొడవలు లేకుండా ఉండటమా? అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అవును, వినడానికి ఆదర్శంగానుంది. ఇంత సామరస్యం ఎలా సాధ్యమనే ప్రశ్న వస్తుంది కదా. వస్తుంది. దానికేమైనా కారణాలు చెప్పారా వీడియోలో? డైరెక్ట్గా చెప్పలేదు గాని మనం ఊహించచ్చు. బహుశా మూసాగారు అందరినీ సమానంగా చూడటం, కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టడం వల్లేను. ఇంకో విషయం, ప్రతి భార్యకు సపరేట్ వంటగది ఉందట. ఎవరు వంట ఆడదే అని సరదాగా అన్నారు వీడియోలో. అది కొంత ప్రైవసీ, స్వాతంత్ర్యం ఇస్తుందేమో కదా. అవును, దానివల్ల కూడా ఘర్షణలు తగ్గొచ్చు. ఇదొక చిన్న సమాజం లాంటిదన్నమాట. వాళ్లకంటూ ఒక వ్యవస్థ ఉంది. బావుంది. ఇంకా వాళ్లకు కావలసిన ఆహారం కూడా అంటే బయట కొనకుండా వాళ్లే పండించుకుంటారట. అవును, అది చాలా ముఖ్యం. కసావా అంటారు కదా, మన దగ్గర కరపెండలం లాంటిది. అది అరటిపళ్ళు, మొక్కజొన్న ఇలాంటివి. ఆహా. ఇంకా ఆ ఇళ్లన్నీ కూడా ఆయనే స్వయంగా మట్టితో కట్టారట. అబ్బో, అంటే దాదాపు స్వయం సమృద్ధి సాధించినట్టేనా? ఒక రకంగా అవును. ఈ సెల్ఫ్ సఫిషియన్సీ వల్ల కూడా వాళ్ల మధ్య బంధం బలంగా ఉంటుందేమో. బయటి ప్రపంచంపై ఆధారపడటం తక్కువ కదా. నిజమే. అయితే 100 ఎకరాలు 1000 మందికి సరిపోతుందా అనేది ఆలోచించాల్సిన విషయమే. అది కొంచెం డౌటే. బహుశా అదనపు వనరులు అవసరం పడొచ్చు. ఆ వివరాలు పూర్తిగా లేవు వీడియోలో. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంగణంలోనే మనవళ్ల కోసం కూడా ఇల్లు కట్టారట. ఓ, అంటే ఎక్స్పాన్షన్ ప్లాన్ కూడా ఉందన్నమాట. అలాగే ఒకేసారి కొడుకు, మనవడు, మునిమనవడు పుట్టడం లాంటివి జరిగాయట. అదేంటి, ఒకే టైంలో ముగ్గురు వేర్వేరు జనరేషన్స్ వాళ్లు పుట్టడమా? అవును, చాలా అరుదైన విషయం కదా. కుటుంబం ఎంత వేగంగా పెరుగుతుందో తెలుస్తుంది. నిజంగా విచిత్రం. అంటే తాత, కొడుకు, మనవడు దాదాపు ఒకే వయసు వాళ్ళయ్యే అవకాశముంది. అది కుటుంబ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి ఆలోచించడానికే సంక్లిష్టంగా ఉంది. ఆ వీడియో చేసిన రిపోర్టర్ కూడా వాళ్లను కలిసి కొన్ని బహుమతులిచ్చారు కదా. బియ్యం, బీన్స్, కోళ్లు, కొంచెం డబ్బులు. అవును, చూశాను. పిల్లలతో ఆయన సరదాగా మాట్లాడటం కూడా బావుంది. మీ తాత తోపు గదా అని అడిగారు. అవును, రిపోర్టర్ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆ కుటుంబాన్ని చూసి. సరదాగా ఏమన్నారంటే, ఏమని? ఇది ఒక రాష్ట్ర బడ్జెట్ అంత పని అన్నట్టు పోల్చారు. అది నిజమే గదా. 1000 మందికి అన్నీ చూసుకోవాలంటే మాటలు కాదు. కరెక్ట్. ఇక్కడ మూసాగారి నాయకత్వ లక్షణాలు, ఆర్గనైజింగ్ కెపాసిటీ కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే
ఈ కుటుంబం సైజు, వాళ్ల స్వయం సమృద్ధి, గొడవలు లేకుండా కలిసి ఉండటం, మూసాగాని నిర్వహణ ఇవన్నీ చాలా ఆలోచింపజేసే విషయాలు. అవును. ముగింపుగా ఒక్క విషయం, అంటే ఒక ప్రశ్న లాంటిది. ఇంత పెద్ద కుటుంబాన్ని పెద్దగా గొడవల్లేకుండా ఒక్క మనిషి ఎలా నడిపిస్తున్నాడు? ఇది మన ఆధునిక చిన్న కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది కదా. మరిక్కడింత సామరస్యం ఎలా సాధ్యం? దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేమన్నా ఉందా? వనరుల వినియోగం, సామాజిక బాధ్యతలు, వీటి గురించిది కొత్త ప్రశ్న లేవనెత్తుతుంది. నిజమే. వ్యక్తిగత లీడర్షిప్, సామూహిక జీవనం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించగలిగారు అనేది నిజంగా ఆలోచించాల్సిన పాయింట్. అవును. దాని వెనక ఉన్న రహస్యం ఏంటో చాలా ఆసక్తికరంగా ఉంది.